పరమాచార్య స్వామి వారు సిద్ధి పొందే సంవత్సరం ముందు వారి 90ల చివరిలో జరిగిన సంఘటన ఇది. మహాస్వామి వారు అక్కడ ఉన్న శిష్యులతో చిదంబరంలో ఉన్న శ్రీ నటరాజస్వామి గుడికి వెళ్ళాలని, స్వామివారి దర్శనం చేసుకోవాలని ఉందని చెప్పేవారు. చిదంబర ఆలయానికి సంబంధించినటువంటి వివిధ మొక్కల వేర్లతో చేపడిన ఒక చిన్న మాల వంటి కుంచితపాదం గురించి చెప్పేవారు. కుంచితపాదమును దర్శిస్తే ఆ వ్యక్తికి ఉన్న రోగములన్నీ నయమవుతాయని, మోక్షం ప్రసాదింపబడుతుందని భక్తుల విశ్వాసం. స్వామివారి మాటలు విన్న శిష్యులు విచారంతో కొంత ఆందోళన చెందారు. ఎందుకంటే ప్రస్తుతం స్వామివారు ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు అక్కడికి పోవుట దాదాపుగా అసాధ్యం. అంత దూరం స్వామివారిని తీసుకుని వెళ్ళటం కూడా మంచిది కాదు. ఆశ్చర్యంగా స్వామివారు ఆ మాటలన్న మరుసటి రోజున చిదంబర దేవస్థానం నుండి కొందరు దీక్షితులు వచ్చారు. నటరాజ స్వామివారి ప్రసాదమును కుంచితపాదమును తీసుకుని శ్రీమఠానికి వచ్చారు. మహాస్వామి వారిని దర్శించాలని, చిదంబరం నుండి తీసుకువచ్చిన ప్రసాదమును వారికి ఇవ్వాలని శిష్యులకు తెలియచేశారు. ఆ మాటలు విని శిష్యులు చాలా సంతోషించారు. వెంటనే స్వామివారి దగ్గరకు వెళ్లి చిదంబర ఆలయం నుంచి దీక్షితులు తమ దర్శనానికి ఎదురుచూస్తున్నారని తెలియచేశారు. అంతేకాకుండా స్వామివారికి వారి అనుమతితో ప్రసాదమును తీసుకుని వచ్చారు. మహాస్వామి వారు వెంటనే కుంచితపాదమును తీసుకుని తమ తల మీద పెట్టుకున్నారు. నటరాజ స్వామివారిని స్తుతిస్తూ వారికి ఆశీర్వాదం చేసి పంపించారు. ఈ చిత్రపటాన్ని చూసినంత మాత్రం చేత అన్ని రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం. ఎందుకంటే ఇందులో పరమౌషధమైన కుంచితపాదం ఉన్నది. అది వైద్యుడైన సాక్షాత్ ధన్వంతరి స్వరూపమైన పరమాచార్య స్వామి వారు ఉన్నారు. శ్రీమాత్రే నమః.